మరి నేను తెలియని వారు ఎవరు ఉండరు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా, ఏ కిళ్ళి కొట్లో చూసినా, ఏ హోటల్లో చూసినా, ఏ వాహనంలో చూసినా నా మాటలే మీరు విన్నారు. అప్పట్లో 45 సంవత్సరాల క్రితం చేసిన నా మాటలన్నీ కూడా క్యాసెట్ రూపంలో వచ్చాయి. నేను మాట్లాడినప్పుడు సీడీలు కానీ మొబైల్స్ కానీ లేవు. అంచేత నా మాటలు మీరు అందరూ విన్నారు. అయితే నన్ను చూసే అవకాశం లేదు అప్పట్లో. ఇప్పుడు చూసే అవకాశం వచ్చింది. ఎందుకంటే నేను కొన్ని సినిమాలు నటించాను. అందులో ఒక సినిమా మాత్రం మీ అందరూ చూశారని నాకు తెలుసు. ఎందుకంటే అది అందరినీ హాస్యభరితంగా నవ్వించేటటువంటి సినిమా. ఆ సినిమాలో, ఈ సినిమా ప్రపంచంలో ఎంతమంది అయితే హాస్యనటులు ఉన్నారో వాళ్ళందరినీ నేనే చిన్నపిల్లలా కూర్చోబెట్టి వాళ్ళందరి చేత చిన్నపిల్లలా మాట్లాడించాను. ఆ సినిమా పేరు జంబలకడి పంబ అని ఒక సినిమా. ఇది అస్తమాను టీవీలో ఒక సన్నివేశం ఇస్తాడు. ఏంటి, స్కూల్లో పిల్లలు అలరి చేస్తూ మాస్టర్ని ఏడిపించడం. అందులో బ్రహ్మానందం గారు వీళ్ళందరూ చిన్నపిల్లలా మాట్లాడతారు. మీరు గమనించినట్టయితే వాళ్ళందరికన్నా ముందు ఒక అబ్బాయి తెల్ల డ్రెస్ వేసుకుని టోపీ పెట్టుకుని ముస్లిం క్యారెక్టర్లో ఎదరాయేయే అని ఒక అబ్బాయి మాట్లాడడం మీరు గమనించే ఉంటారు. మరి ఆ అబ్బాయి ఎవరో కాదు, మీ ముందు నిలబడ్డ నేనే. అందులో నల్ల జుట్టు, ఇప్పుడు తెల్ల జుట్టు, గుర్తుపట్టడం కష్టం కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. అయితే నేను పాటలు పాడుతూ అదే జీవనోపాధిగా మార్చుకున్నాను. అప్పట్లో సినిమా ఆర్కెస్ట్రా లేవు, కానీ సాంఘిక నాటకాలు ఉండేవి. మీరు కొంతమంది పడుకోవాలనుకుంటున్నారు, కానీ ఇప్పుడు పడుకోనివ్వను మిమ్మల్ని. నేను చెప్పే మాటలకు కింద పడి దొల్లేస్తారు నవ్వలేక. అందుకని ముందు ఇది సాగనిస్తున్నాను. ముందు నవ్విస్తాను, చివరిలో ఏడిపిస్తాను. నేను ఏడిపించనులేండి, సాక్ష్యం ఏడిపిస్తాను మిమ్మల్ని. ఏమండి, సినిమాలో ఎలా నటించాను, బ్రహ్మానందం వాళ్ళందరినీ ఎలా నవ్వించాను, ప్రజలను ఎలా నవ్వించాను, అలాంటి నవ్వు జీవితం నుంచి ప్రభు నన్ను ఏ విధంగా విడిపించాడు, నా గత జీవితంలో సాక్ష్యం ఒక ముందు మీకు తెలియజేయడానికి, గుర్తు చేయడానికి కొన్ని మాటలు మీ ముందు వినిపించబోతున్నాను. నేను అప్పట్లో కొత్తగా సినిమా ఆర్కెస్ట్రా ఒకటి ప్రారంభించారు, వాణి స్వరమాధురి, 82లో. అప్పుడు నేను తునివారి అల్లుడిని అని చెప్పి నన్ను పాడడానికి తీసుకెళ్ళారు. నేను ఘంటసాల గారి పాటలు విపరీతంగా పాడిస్తూ ఉండేవాడిని. అప్పట్లో పాడుతుంటే జనాలు చప్పట్లు కొడుతూ ఆనందం పడుతూ మనసారా నవ్వేసేవారు. ఘంటసాల పాటలోనే ఉసార పాటలు ఉండి. అంచేత నేను అందరూ, నా ఉద్దేశం ఏమిటంటే నా ఎదురుకున్న ప్రజలు నవ్వుతూ ఆనందంగా సంతోషంగా చప్పట్లు కొట్టాలి, ఇది నాకు కావాలి. అంచేత అందరినీ నవ్వించేవాడిని, మనసారా సంతోషింపజేసేవాడిని. ఎక్కడికి వెళ్ళినా నాకు అదే కావాలి. నాకు ఎందుకో నా మనసులో ఆ కోరిక. అయితే ఇలా చేస్తుంటే ఒక రోజున మంటపేట దగ్గర ఆలమూరు అనే ప్రాంతంలో 82లోనే ఒక పెళ్లిలో పాడుతున్నానండి. పాడుతుంటే మీలాగే జనం వచ్చారు, కుర్చీలో కూర్చున్నారు. కానీ ఒకళ్ళ మొక్కలో నవ్వు లేదు, సీరియస్గా కూర్చున్నారు, బెగబట్టుకుని డబ్బులు పోగొట్టుకున్నట్టు. ఏట్రా బాబు ఇలా సీరియస్గా ఉన్నారు, ఒక పాటకి నవ్వరేట్రా, చప్పట్లు కొట్టరేటి వీళ్ళు అని నేను ఆశ్చర్యంగా చూస్తుంటే, నా పక్కనే ఉన్నటువంటి బసవరాజు గారు అనే గిటారిస్టు, నా పేరు మా తల్లిదండ్రులు సత్యనారాయణ అని పెట్టారు, అంచేత అందరూ సత్యనారాయణ పిలుస్తారు. ఒరే సత్యనారాయణ, ఏటా దల్లుగున్నావేటి, ఒకసారిగా పాడబెట్టన్నారు. ఏం పాడమండి, వీళ్ళందరూ మొహాలు ఎలా పెట్టి కూర్చుంటే ఒకళ్ళు నవ్వరు, ఇలాగుంటే ఏం పాడతాం అన్నాను. వాళ్ళు నవ్వితే మనకెందుకు, ఏడితే మనకెందుకు, మనం పాడేయడం పోవడం అన్నాడు ఆయన. అలాగ కాదు సార్, వాళ్ళందరినీ సంతోషపెట్టడానికి వచ్చాం కదా అంటే, మనం ఏం చేస్తామయ్యా అన్నాడు. ఏముందండి, ఈ రోజున ఒక పని చేద్దాం అనుకుంటున్నానండి అన్నాను. ఏం చేస్తావు, ఒక 4 మాటలు చెప్పి వీళ్ళు నవ్విస్తానండి అన్నాను. నువ్వా, ఏం చేస్తావు అన్నాడు. ఏముందండి, నేను వస్తున్నప్పుడు వ్యాన్లో నేను చెప్పే 4 మాటలకు మీరు తెగ నవ్వేస్తున్నారు కదా, మీరు నవ్వగలేదు, వీళ్ళు నవ్వించలేనేటండి అన్నాను. ఏం చేస్తావో చెయ్యి, కొట్టకుండా చూసుకో అన్నారు. చిన్న ప్రయత్నం చేస్తానని 4 మాటలు ఆ రోజు వాళ్ళ ముందు పెట్టాను. ఏమిటా 4 మాటలు? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అంతా సంచలనం సృష్టించిన ఆ గంగాధర మిమిక్రియే, ఆ ముద్దబ్బాయి మిమిక్రియే, సత్యనారాయణ మిమిక్రియే, మీరందరూ చూసిన జంబరడ పంప చిత్రంలో ఆ బ్రహ్మానందం వాళ్ళందరూ చేసిన చిన్నపిల్లల మాట్లాడిన ఆ మిమిక్రియే. ఆ రోజున 4 మాటలు వాళ్ళ ముందు పెట్టాను, అంతేనండి. అప్పటి వరకు సీరియస్గా కూర్చున్న వాళ్ళు ఎక్కడ దాచిపెట్టుకున్నారు కానీ నవ్వు ఒకేసారి పగలబడి నవ్వేసి కుర్చీలోంచి కింద పడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి కుర్చీలు మీదేసేసుకుని తన్నేసుకుంటున్నారు నవ్వలేక. ఇది చూసి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. ఏటి నవ్వేటి, ఆనందం ఏంటి, ఎప్పటివరకు ఎక్కడ దాచిపెట్టుకున్నారు వీళ్ళు అని చూసారు. ఏం చెప్పకుండా మీరు నవ్వేస్తున్నారు, ఇంకా ముందుకెళ్తే ఏమైపోతారో భయం వేస్తుంది నాకు. ఏమండి, ఎప్పుడైతే వాళ్ళందరూ మనసారాగా నవ్వడం చూశానో, ఓహో పాటల కన్నా మాట్లాడితే నవ్వుతారనమాట, ఏ విధమైతేనే వీళ్ళు నవ్వించాలి అని చెప్పి ఆ 4 మాటలు ఈరోజు 40 మాటలు చేశాను. అదే మీరందరూ గతంలో గంగాధర మిమిక్రీ అని చిన్నపిల్లలు స్కూల్లో ఎలా మాట్లాడతారు, చిన్నపిల్లలు పద్యాలు ఎలా చెప్తారు, ఆడపిల్లలు పద్యాలు ఎలా చెప్తారు, ఇవన్నీ కూడా 45 సంవత్సరాల క్రితం నేను చేసిన క్యాసెట్. విజయవాడలో అన్ని రికార్డింగ్ కంపెనీల్లో నా క్యాసెట్ ఉండేది. ఏంటది, గంగాధర మిమిక్రీ, ముద్దబ్బాయి మిమిక్రీ అని. మీరు అందరూ విన్నారు. ఆ వ్యక్తిని ప్రభు ఎలా అద్భుతంగా మార్చాడంటే, గొప్ప అద్భుతమైన కార్యం నా జీవితంలో దేవుడు చేశాడు. ఇలా
ప్రజలందరికీ సంతోషాన్ని అందించేవాడిని. మరి ఎప్పుడైతే 4 మాటలు వాళ్ళ ముందు పెట్టానో ఎక్కడలేని సంతోషం వాళ్ళ మొహం చూసేటప్పటికి ఇక నుంచి అందరిని ఇలా నవ్వించాలి అని ఆ రకంగా నేను కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాను. అసలు నవ్వు అంటే ఏంటి? నవ్వు అంటే ఎలా వస్తుందండి? సీరియస్గా కూర్చున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు కట్టెట్టుకెళ్ళి చేతులు పెట్టి నవ్వమ్మంటే నవ్వుతుందా? బలవంతంగా ఎవరు నవ్వించలేము. నవ్వనాదంట నీ అంతటి నువ్వు మనసారా నవ్వాలంట, నీ అంతటి నువ్వు నవ్వాలట. నవ్వితే అది హృదయంలో ఉన్నట్టు వేదనంతా పోద్దట, ఆనందం మొత్తం దుఃఖం అంతా పోయి మనసారా నవ్వితే మంచి ఆరోగ్యం అట. దేవుని స్తోత్రం. అందుకే పెద్దలు అన్నారు, నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక యాగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారు. అంతేనండి. నవ్వడం ఒక యోగం. నీకు యోగం ఉంటే నవ్వుతో, లేకపోతే నవ్వలే. నవ్వడం కూడా ఒక యోగం ఉండాలట. నవ్వించడం ఒక యాగం. నేను నవ్వించాలంటే అవతలుడు పెద్ద యాగం చేసి ఉండాలట. అంటే నాలో మిమిక్రీ ఆర్టిస్ట్ అయి ఉండాలన్నమాట. నవ్వకపోవడం రోగం. ఆ రోగాల బారి నుంచి మనం తప్పించబడాలంటే మనం ఎలా ఉండాలి? ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. నవ్వుతూ ఉండడం తప్పండి. అయితే పిల్లారా, ఆ రోజున వాళ్ళందరూ మనసారా నవ్వారు. అది చూసి ఎక్కడలేని ఆనందం వచ్చింది. 2 వ్యక్తులు విమానంలో కూర్చొని మాట్లాడేసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ అంటున్నారు, ఒకడు అంటున్నాడు పక్కన, ఒరే అప్పర్రో ఒరే విమానం బలి మెత్తకుందరా, ఇదేట్రో ఒకసారి లెగుసుకోకుంటే 3 సార్లు కుదిపేస్తుంది. ఇది ఎంత సుఖంగా ఉంటుందని తెలుసుంటే రోజు విమానం ఎక్కేది. ఒరే మరి 2 ఎడ్ల బండి అమ్మెత్తి ఇది వస్తుందా? చీనవారి మీద దీని టైర్ కూడా రాదు. ఏటి అంత ఖరీదేంటి? మనకు అనవసరం, చాలా పైకి వచ్చేసినట్టున్నాం కదా. ఓసారి కిటికీలోంచి కింద చూడరా. ఏటి విమానంలోంచి కిందకు చూస్తే జనం అంతా చీమల్లా కనపడతారంటారు. నిజంగా చీమల్లాగా ఉన్నారా? నర్మే, విమానం ఇంకా బయలుదేరలేదురా, కిందనే చీమలే. ఇలాగ చిన్న మాట. వాళ్ళంతా కాసేపు నవ్వుకున్నారు. నవ్వుతున్నారు కదా అని చిన్నపిల్లలు, అంటే నేను ఈ స్కూల్ వాతావరణంలో చెప్పిన మాట, సినిమాల్లో చెప్పిన మాట, అక్కడ చిన్నపిల్లలు ఎలా మాట్లాడతారు. 2 విమానంలో పిల్లలు ఆడుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అందులో పిల్లడు పక్కన పిల్లడితో అంటున్నాడు, ఒరే నువ్వప్పుడన్నాయమ్మా నుంచి చూసావా? నేనా చూడలేదురా. నువ్వు చూడలేదా? నేను చూసానురా. ఎక్కడ? సినిమాలోనా? నేను చూశాను. చూసావా? చాలా బాగుంటుంది. అమ్మ బాబోయ్ భలే ఉంటుంది. ఒరే మనం అంత పెద్దది ఉంటుంది కదా, దాన్ని ఎక్కడ ఆడతారా? నీకు తెలదా? చెరులో ఆడతారు. చెరులోనా? అక్కడైతే ఆవిడ అట్టుపోటని. నీకు అన్నీ భలే తెలిసిపోతారా? మనం చెరులో ఆడతారా? మరి మనం అంత పెద్ద ఉంటుంది కదా, దానికి రంగు ఎలాగేస్తారా? రంగా కింద ఉంటే వేయలేరురా, పైకి వెళ్ళిపోతే ఎంత అయిపోద్ది కదా, డబ్బాలో మంచి తీసేస్తారంతే. పిల్లలు మాట్లాడితే తమాషాగా ఉంటుంది. ఏమంటే కొంతవరకు బాగానే ఉంటుంది. కొంతమంది పిల్లలు మాట్లాడితే సమాధానం చెప్పలేం. వాళ్ళు పెద్దోళ్ళు ముద్ర మాటలు మాట్లాడుతుంటారు. అటువంటి కుర్రోడు తండ్రితో అంటున్నాడు, నాన్న ఎరా నాన్న, నన్ను అందరూ ఏళ్ళకొళ్ళం చేస్తున్నారు. నేనేమో లావుగా పందిలా ఉన్నానంట, నువ్వేమో సన్నంగా పొలలాగా ఉన్నావంట. ఒరే మీ నాన్న సన్నంగా ఉంటే నువ్వు వెళ్ళబుట్టావురా పందిలాగా అంటున్నారు. ఎవడన్నవాడు పళ్ళు రాలు కొడతాను. ఆయన దడత పెట్టి ముందు నాకు సమాధానం చెప్పు. నేను ఎందుకున్నాను ఇంత లావుగా, నువ్వు సన్నంగా ఉంటేని. ఓరే అదవా, నీకు వచ్చింది అనుమానం. సరే నీకే చెప్తాను. ఒరే ఒకసారి నేను అలా నడిచి వెళ్ళిపోతుంటే కొండమించి పెద్ద పంది దోలుకుంటా కిందకు వచ్చేస్తుంది. పెద్ద కాళ్ళు పడిపోద్దేమని గబుక్కును పట్టేసుకున్నాను. వెంటనే పంది నాత అందే, బాబు మీరు నన్ను కాపాడారు, నేను చచ్చి మీ కడుపును పుడతానందే. అది చచ్చింది, నువ్వు పుట్టేవేలాగా. ఇది మళ్ళీ మాట్లాడలేదు. కొంతమందికి ఇలాగే సమాధానం చెప్పాలి. రకరకాల, అంటే వాళ్ళు నవ్వించడం కోసం ఆ ప్రయాణంలో అలా కొన్ని మాటలు చెప్పగలిగాను. అయితే పిల్లారా, ఎప్పుడు కూడా మరి నవ్వు అనేది మనసారా మనం నవ్వగలగాలి, అంతేగాని బలవంతంగా ఎవరిని నవ్వించడం. అయితే చివరిగా ఎంతసేపు అన్నా నవ్వించవచ్చు మిమ్మల్ని, అసలు ఆ సాక్ష్యంలోకి వెళ్ళాలి. కాబట్టి ఒక చిన్న మాట, నేను మరి సినిమాలో నటించానన్నాను కదా. అయితే బ్రహ్మానందం, కోట శ్రీనివాస్, ఆలీ, ఆసినట్లు అందరిని కూడా ఆ చిత్రంలో పెట్టారు. వాళ్ళందరినీ నేనే కూర్చోబెట్టి ఆ మిమిక్రీ మాటలన్నీ వాళ్ళందరి చేత చేయించాను. అయితే ఈ సబ్జెక్ట్ మీదే కదా అని నన్ను ముందు కూర్చోబెట్టారు. ఇది నవావేషంలో. అయితే నేను ఏ విధంగా మాట్లాడాను మీకు గుర్తు చేయడం కోసం, నేనే కాదని మీకు అనుమానం వస్తుందని. అయితే వాళ్ళందరి మాటలు చెప్తున్నప్పుడు ఒక మాస్టర్ పాఠం చెప్తున్నాడు. ఒరే బడుద్దాలి వెధవాలని నిశ్శబ్దంగా ఉండండి, ఎవడన్నా లేచాడా బుర్ర బద్దలైపోద్ది అంటే నేను పిలుస్తున్నా. ఏమిటిది? మాస్టర్ అండి. ఏమ్మా? వీడెవడో నన్ను హిందీలో తిడుతున్నాడు. ఒరే ఎలారా? ఒరే ఏవిరా ఆ అమ్మాయిని హిందీలో తిట్టావంట, అంత హిందీ ఎక్కువ వచ్చేసింది అనమాట. అయితే ఓ ప్రశ్న అడుగుతున్న సమాధానం చెప్పు. మీరు ఇలా రండి అనడానికి హిందీలో ఏమంటారా? మీరు ఇలా రండి అనడానికా అండి? ఎదురాయే అనాలండి. చూడంత బాగా చెప్పాడో.
ఇలా రండి అనడానికి హిందీలో ఇదరాయే అని అనమాట. బాగుందరబ్బా, చక్కగా చెప్పావు. ఒరే వీడిని చూసి నేర్చుకోండి వెధవలారా. చూడైనా మీరు అక్కడికి వెళ్ళండి అనడానికి ఏమంటారా? మీరు అక్కడికి వెళ్ళండి అనడానికండి ఏముందండి, నేను అక్కడికి వెళ్ళిపోయి ఇదరాయే వెధవా ఎదరాయే తప్ప ఏమి రాదన మాట. నీకు ఏం తిట్టారు హిందీలో? ఏం తిడతాం? ఎదరాయే అని తిట్టాం. ఓరడికి మొఖం మండ. ప్రతిదానికి ఇదే వాడేస్తాడు. ఈ నవాబు వేషం జంబలగడ పంబ అనే సినిమాలో నేనే నటించాను. ఇప్పటివరకు నేను చాలా మాటలు మీరు చూసే ఉంటారు, వాళ్ళందరూ మాట్లాడిన మాటలు. ఆ మాటలన్నీ నేనే వాళ్ళందరి చేత మాట్లాడించాను. మరి నేను ఊహించలేదు ఈ సినిమా నా వల్లే 100 రోజులు ఆడిందని. నాకు సన్మానాలు సత్కారాలు చేశారు. నన్ను ఎంతో ప్రేమించేవారిలో చిరంజీవి, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ సత్కరించారు, సన్మానించారు. మరి ఎంతో ప్రముఖుల చేత సత్కరించబడ్డాను. సినిమా చలనచిత్రంలో సెలబ్రిటీగా మరి అనేక మంది చేత ప్రముఖమైనటువంటి వ్యక్తుల చేత సన్మానించబడ్డాను. అంతేకాదు బజాజ్ పాడుతదిగా కార్యక్రమంలో ప్రప్రథమంగా బాలసుబ్రహ్మణ్యం గారి చేత 4 సార్లు ప్రథమ బహుమతి పొందాను. సినిమా చలనచిత్ర రంగంలో ఒక సెలబ్రిటీగా బ్రతకవలసిన నేను ఎప్పుడైతే యేసు నా జీవితంలోకి వచ్చేసాడో ఆ సినిమా జీవితాన్ని పెంటగా ఎంచుకుని ఈరోజున ప్రభువుకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను. దేవుని స్తోత్రం. అందుకే నేను అంటాను, విలువ లేనిది సినిమా జీవితం, విలువ లేనిది సినిమా జీవితం, విలువైనది సిలువ జీవితం. దేవునికి స్తోత్రం. అటువంటి విలువైన జీవితాన్ని ప్రభు మనకిచ్చాడు. అటువంటి విలువైన జీవితాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ఈ విలువైన జీవితాన్ని కడవరకు నమ్మకంగా ఆయన కొరకు ఎవరైతే జీవిస్తారో ఈ లోకమని చీకటి నుంచి విడిపించి నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఈ దినాన ఆ దేవాతి దేవుడు ఆ లోకంలో, ఆ పాపంలో, ఆ చీకటిలో, ఆ సినిమా జీవితంలో జీవిస్తూ అదే ఆనందం, అదే సంతోషం, అదే వెలుగు అని బ్రతికినటువంటి నన్ను ఆ లోకం నుంచి, ఆ చీకటి నుంచి ఏ విధంగా విడిపించాడు. పిల్లారా, మరి మిమిక్రీ ఆర్టిస్ట్గా ప్రజలందరినీ నవ్విస్తూ పాటలు పాడుతూ ఆనందింపజేస్తున్న నేను 96వ సంవత్సరంలో, అప్పటికే 92వ సంవత్సరంలో ఒక ఆర్కెస్ట్రా పెట్టాను. ఏంటి ఆర్కెస్ట్రా? ఆమని ఆర్కెస్ట్రా. ఏ ఆర్కెస్ట్రా? ఆమని. చూసారా, ఆమని అని ఎందుకు పెట్టాను నాకు తెలియదు, ఏదో పేరు బాగుందని పెట్టాను. ఆమని ఆర్కెస్ట్రాని పెట్టి 16 మంది కళాకారులను తయారు చేసుకుని పెద్ద సౌండ్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్స్, వ్యాను ఇవన్నీ నేనే సంపాదించుకొని ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా నా స్టేజ్ మీద మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఫుల్గా ఉండాలన్నమాట అండి. అవన్నీ నేనే సంపాదించుకుని ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా లక్షలు సంపాదిస్తూ లక్షల మందిని లోకం వైపు ఆకర్షింపజేస్తూ ఉండేవాడిని, లోకం వైపు తిప్పుతూ ఉండేవాడిని. వివాహ కార్యక్రమాలే కాకుండా నవరాత్రోత్సవాలు అనేక దేవతలని వాళ్ళ మీద పాటలు రాసి వాళ్ళని గణపరుస్తూ ప్రజలను ఆనందింపజేస్తూ ఉండేవాడిని. ఈ విధంగా కొనసాగుతుంటే ఒక ప్రక్క నా తల్లి నా కోసం ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు వైపు తిరిగేవాడిని కాదుగా. మనసులో ఏంటి? నా మనసులో చిన్నప్పుడున్న సందేహం ఏమిటి? దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు, నాకు కనపడి నాతో మాట్లాడినవాడు దేవుడు అన్నానే కానీ వెతకలేదు. నేను మాత్రం ఈ తొట్టిల అభన అనుభవంలో నాకు వచ్చినటువంటి తలాంతుల ద్వారా ఇవి దేవుడిచ్చాడని తెలియక నా తలాంతులు నావి అనుకుని భ్రమలో నన్ను నేను మహింపరుచుకుంటూ లోకాన్ని మహింపరుస్తుండేవాడిని. లక్షల మంది ప్రజల్ని ఆత్మీయంగా చెడగొడుతూ ఉండేవాడిని ఈ సినిమా ఆర్కెస్ట్రాల ద్వారా. అయితే పిల్లల 96వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ 96వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ నా ఆమని ఆర్కెస్ట్రా బృందంతో రావులపాలెం దగ్గర సిద్ధాంత అనే ప్రాంతానికి వెళ్ళి కోరుకొల్లు అనే గ్రామంలో ఒక నవరాత్రోత్సవాలు అనేక వేల మంది ప్రజల ముందు ఆ దేవతలను గణపరుస్తూ ఉండగా నా స్వరం ఆగిపోయిందండి, గొంతుగా ఆగిపోయింది. ఇదేంటి పాడపోతున్నానని చెప్పేసి మొత్తం కార్యక్రమం ఆప్ చేసేసి ఆ సౌండ్ సిస్టమ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ప్యాక్ చేసుకుని మా వ్యాన్లో తిరిగి వచ్చేస్తుంటే సరిగ్గా తెల్లవారుజామున రాత్రి 2 గంటలకి ఆ సిద్ధాంతం బ్రిడ్జ్ మీద ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ లారీ వచ్చి అమాంతంగా మా వ్యాన్ కొట్టేసిందండి. ఆ పెద్ద భయంకరమైన యాక్సిడెంట్లో మా వ్యాన్ బ్రిడ్జి మించి తిరగబడి కింద పడింది. అందరూ కూడా గాయాలై కింద పడ్డారు. ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పిప్పైపోయాయి. సరాసరి లారీ నన్నే కొట్టడంతో ఈ కుడి చెయ్యి ఇక్కడికి విరిగి మొక్క కిందకి వేలబడుతుందండి. వ్యాన్లో ఉన్న గేర్ రాడు నా గుండెలకు నొక్కి తగిలి గుండెల లోపలికి వెళ్ళిపోయి పక్కటిములని విరిగిపోయాయి. బానెట్కి తగిలి ఇక్కడ కట్ అయింది, వేళ్ళు కట్ అయిపోయి బ్లడ్ కారుతుంది. వచ్చి రోడ్డు మీద పడ్డాను. నేను పడి ఉన్నాను, చనిపోయాను అనుకున్నారు అందరూ. ఆ రాత్రి ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ వాహనాలు చూసి ఈయన ఎవరో చనిపోయాను అనుకున్నారు. మొత్తానికి కొంచెం ప్రాణం ఉందని గమనించి బ్రతికిద్దామని నన్ను పైకి లేపేటప్పటికి ఈ చెయ్యి మొక్క వేలబడుతుందండి. అయ్యో ఈ చెయ్యి పూర్తిగా విరిగిపోయిందని జాగ్రత్తగా పట్టుకున్నారు. అక్కడి వరకే వినబడింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు. కాకినాడ జనరల్ హాస్పిటల్కి తెల్లవారుజామున కారులో తీసుకొచ్చారు. కనపడుతుంది కానీ మాట్లాడలేని పరిస్థితి లేదు, ఊపిరి అందట్లేదు, శ్వాస అందట్లేదు, గుండెలు చాలా బలహీనంగా ఉన్నాయి, ప్రాణం పోయే స్థితిలో ఉన్నాను. ఆ సమయానికి మా అమ్మగారు అనేక మంది సేవకుల్ని, విశ్వాసుల్ని, బంధువుల్ని హాస్పిటల్ తీసుకొచ్చేసి ఎంట్రన్స్లో నా కోసం ఎదురు చూస్తున్నారు.
నన్ను కారులో దింపి స్ట్రెక్చర్ మీద పడుకోబెట్టేటప్పటికి నన్ను ప్రేమించే డాక్టర్ జనరల్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ హనుమంతరావు గారు త్వరగా వచ్చి పరీక్ష చేసి ఏమైంది సత్యనారాయణకు అని చెప్పి ఆక్సిజన్ సెలైన్స్ అన్నీ పెట్టేసి చూస్తే ఆయన అన్నారు, గుండెలకు చాలా గట్టిగా ఆయన తగిలిందమ్మా, మా వల్ల కాదు, త్వరగా హైదరాబాద్ తీసుకెళ్ళిపోండి, బ్రతకడు అని చెప్పారు. మరొక ఆయన హైదరాబాద్ వెళ్ళినా బ్రతకడు అన్నారు. ఇంకా నాకు ఊపిరి అందట్లేదండి, గుండెల మీద 700-800 కేజీలు బరువు పెట్టినట్టుంది, ఏ క్షణాన్ని ప్రాణం పోద్దో తెలియదు. ఆక్సిజన్ సెలైన్స్ అన్నీ పెట్టి ఒళ్ళని కట్లు కట్టేసి, అమ్మ 2 గంటల మించి మీ అబ్బాయి బ్రతకడు అని చెప్పేశారు. తీసుకెళ్ళి ఒక రూమ్ అడ్మిట్ చేశారు. నా ఎదురుగా తెల్లని కూడా అనేక మంది వస్తున్నారు, చుట్టూ నిలబడి ప్రార్థనలు చేస్తున్నారు. మా అమ్మను ప్రేమించిన వాళ్ళందరూ వచ్చి ప్రార్థనలు చేస్తుంటే నేను విసుక్కుంటున్నాను. ఏంటి ప్రార్థన? ఎప్పుడు యేసు యేసు అని ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన అన్న ఈ యేసు అన్న నాకు ఇష్టం లేదు కదా, ఎందుకు నాకు నచ్చని ప్రార్థన చేసి నా బాధను మరింత పెంచుతున్నారు వీళ్ళు అని విసుక్కున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి యేసు అంటే నాకు ఇష్టం ఉండేది కాదండి. ఎందుకో తెలుసా? యేసు ఎవరికో సంబంధించిన దేవుడు అన్నాను కదా, ఇది బాగా బలంగా గుండెలో ఎందుకు నాటుకుపోయిందంటే, మనిషి ఎక్కడ బలహీనం అవుతాడంటే ఎప్పుడైతే మనిషి మాటకు నువ్వు ప్రాధాన్యతనిచ్చావో అప్పుడు బలహీనపడిపోయావు, నువ్వు అయిపోయావు. అప్పుడు చిన్న వయసులో నేను ఒక మనిషి మాటకు ప్రాధాన్యతనిచ్చాను. ఒక రోజున మార్కెట్ వీధిలోంచి వెళ్ళిపోతుంటే ఒక దేవాలయం ముందు నుంచి వెళుతుంటే ఒక పూజారి గారు నన్ను పిలిచారు. సత్యనారాయణ గారు లోపలికి రండి అన్నారు. ఏమండి అన్నాను. మీరు బాగా పాటలు పాడతారు, మీ ఆర్కెస్ట్రా చాలా బాగుంటుంది, లోపల భజన జరుగుతున్న పాట పాడమన్నాడు. దాని దేవుని కూర్చొని పాడాను. పాడితే అన్నాడు, ఏమండి ఈ దేవుడు నిజమైన దేవుడు అండి, ఈయన ఉన్నాడు, నడిచి వెళ్ళి కనపడి మాట్లాడు, అద్భుతాలు చేసే దేవుడు అన్నాడు. నాకు వెంటనే ఆశ పుట్టేసింది. చిన్నప్పటి నుంచి ఏమనుకున్నాను, దేవుడు అంటే కనపడి మాట్లాడి అద్భుతాలు చేసినోడే దేవుడు, అలాంటి దేవుడు కనపడితే నమ్ముతాను అన్నానుగా. ఇప్పటి వరకు ఆ మాట ఎవరో చెప్పలేదు. అయితే ఈయన ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు, ఓహో నేను వెతుకుతున్న దేవుడు ఈయనే ఉండొచ్చు అని. ఏంటి ఈయన కనపడ్డా, మాట్లాడా, అద్భుతాలు చేశాడా, అలాంటి రుజువానం ఉందా అని అడిగాను. ఉందండి, ఈయన అనేక మందితో మాట్లాడుతున్నట్టుగా రుజువు ఉందండి, ఒక లాయర్ గారి ఇంట్లో ఒక ఫోటో ఉందని చూడండి అన్నాడు. వెళ్ళి చూస్తే నిజంగా ఫోటో ఉంది. ఓహో అయితే నేను వెతుకుతున్న దేవుడు ఈయనేనా అని గుడ్డిగా నమ్మేసి ఆ ఫోటోని ఇష్టపడి ఆయన ఎంతో ప్రేమించి ఎక్కడికి వెళ్ళినా నా ఆర్కెస్ట్రాలో సినిమా పాటలు పాడే ముందు ఆయన ముందు 3 పాటలు పాడితే కానీ సినిమా పాటలు మొదలెట్టేవాడిని కాదు. అంత పిచ్చి ప్రేమ పెంచుకున్నాను. ఎప్పుడు చూసినా ఎంతో మక్కువ, జేబులో ఫోటో లేకుండా వెళ్ళేవాడిని కాదు. నేను బయటికి వెళ్ళానంటే ఫోటో తీసుకుని కళ్ళకత్తుకుని జేబులో పెట్టుకుని వెళ్ళేవాడిని. ఎక్కడికి వెళ్ళినా ఫోటో జేబులో ఉండేది. ముందు ఆయన మీద పాడకుండా సినిమా పాటలు మొదలెట్టేవాడిని కాదు. ఇలా కొనసాగుతుంటే ఎప్పుడు వెళ్ళినా మరి ఫోటో జేబులోనే ఉండేది కదండి. యాక్సిడెంట్ అయ్యి నేను బెడ్ మీదకి వచ్చేసాను, మరి ఫోటో ఎక్కడ ఉండాలి? బెడ్ మీదకి వచ్చిన నేను ఫోటో ఎక్కడ ఉండాలి? జేబులోనే ఉండాలి. జేబులోనే ఉంది. ఉన్న ఫోటో మా అమ్మ చూసి ఎందుకు ఈ ఫోటో అని నాకు తెలియకుండా తీసేస్తుంటే నేను చూసి, అమ్మ ఆ ఫోటో తీకమ్మ, ఆయన నా దేవుడమ్మ, ఈ గోడ పెట్టమ్మా అన్నాను. మరి అతనే కదా నేను నమ్మాను. పెడితే మా అమ్మకి ఇష్టం లేకపోయినా పెట్టింది. ఆ ఫోటో వైపు చూస్తూ, ఇదిగో నువ్వే నా దేవుడు, నువ్వంటే నాకు ఇష్టం, నిన్నే ప్రేమించాను, నిన్నే భక్తి చేశాను, నీకోసమే పాడాను, ఇగో నేను బ్రతకనని డాక్టర్ చెప్పేశారు, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధ తీసేయి, నన్ను బ్రతికించు, కాపాడు, మాట్లాడు, బ్రతికించు అని ఏడుస్తూ అడుగుతూనే ఉన్నాను. ఎంత ఏడ్చినా, ఎంత గుండె పగిలేలాగా అరిచినా ఆ ఫోటోలోంచి ఏమీ సమాధానం రాలేదండి. భయం వేసేస్తుంది. నేను నమ్మిన దేవుడు, ఇష్టపడిన దేవుడు ఎంత పిలిచినా రాడేటి, ప్రాణం పోతున్న సమయంలో పిలిస్తే రాడేటి, ఈయన రాకపోతే నన్ను ఎవరు బ్రతికిస్తారు? నేను నమ్మిన దేవుడు సహాయం చేయడా, ఈయన కనపడతాడు, మాట్లాడతాడు, అద్భుతాలు చేస్తాడని చెప్పారు కదా, ఈయనే నమ్మాను కదా, ఈ సమయంలో పిలిస్తే రాడేటి, ఈయన బ్రతికించకపోతే ఎవరు బ్రతికిస్తారు అని పిలిచి 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 ఏడ్చి ఏడ్చి ఎంత అడిగినా ఆ ఫోటోలోంచి ఏమీ సమాధానం రాలేదు. భయం వేస్తుందండి. ఇంకో విషయం చెప్పనా, పిలిచే కొద్ది బాధ పెరుగుతుంది. ఇదేంటి తగ్గాలి కానీ పెరుగుతుంది ఏంటి, అమ్మో ఇంకా ఈయన నమ్మాను, ఈయన నాకు సహాయం చేయట్లేదు, నన్ను బ్రతికించేవారు ఎవరు లేరా, నేను చనిపోవలసిందానా అని, నాతో మాట్లాడేవాడు లేరా అని నేను కుమిలిపోతూ ఉండగా ప్రాణం పోయే స్థితికి వచ్చేసానండి. ఉన్న ఆశపోయింది, ఇంకా నేను బ్రతికే అవకాశం లేదు, డాక్టర్ కూడా బ్రతనని చెప్పేశారు, ఇంకా ప్రాణం పోతాడని నాకు తెలిసిపోతుంది. అంతే ఆ సమయంలో ఒక ముసలావిడ మా గదిలోకి వచ్చింది. వచ్చి మా అమ్మతో అంటుంది, అమ్మా నీ బిడ్డ గురించి నువ్వేం భయపడకమ్మా, ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు, దేవునికి స్తోత్రం, నమ్మదగిన వాడు, మాట్లాడే దేవుడు, నీతో మాట్లాడిన దేవుడే నీ బిడ్డతో మాట్లాడతాడు, నీ బిడ్డతో మాట్లాడమే కాదు బ్రతికిస్తాడు, బాగు చేస్తాడు. అమ్మ చిన్న ప్రార్థన చేస్తానమ్మా, నాకు చేత కాదమ్మా, ప్రార్థన చేత కాదు, చదువు లేదు, వచ్చిరా అని మాటలు 2 ముక్కలు ప్రార్థన చేస్తాను అంటుందండి. అప్పటి వరకు జ్ఞానవంతులైన సేవకులు అనేక మంది వచ్చి ప్రార్థన చేశారు. ఏ ప్రార్థన నాకు మనసుకి ఎక్కేది కాదు, చిరాకు పడేవాడిని.
ఈ మా అమ్మ ఎప్పుడైతే చేత కాదు బాబు ప్రార్థన చేస్తానంటే ఎందుకు ఆ మామని ఏం అనబుద్ధి అవ్వలేదు నాకు. పైగా మాటలు చూసి చేత కాదు అంటుంది మా అమ్మ. చేత కాకుండా ఎలా చేస్తుందో ప్రార్థన, ఎలా చేస్తుందో చూద్దాం అని ఒక్కసారి మనసు పెట్టాను. దేవుని స్తోత్రం. ఇదిగో చేత కాదు అని ప్రార్థన చేస్తారని ఆ మామ నెత్తి మీద ముసుగు వేసుకుని చెయ్యి దింపి ప్రార్థన మొదలుపెట్టిన వెంటనే ఆ మామ మొహంలో ప్రత్యేకమైన తేజస్సు కనపడుతుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెలుగుతుంది ఆ మామ మొహం. ఇదేంటి మామ ఎలా మారిపోయిందని చెప్పి కళ్ళు మూసుకుంటే చూడండి పిల్లారా, అప్పటి వరకు చేతగాదు అన్న మామ అద్భుతమైన మాటలతో ప్రార్థన చేస్తుందండి. ఒక్కొక్క మాట నా గుండెను బద్దలు కొడుతుంది. నా జీవితంలో అటువంటి ప్రార్థన ఇప్పుడు వినలేదు. చూడండి, చంటి కుర్రాళ్ళగా ఎక్కెక్కి ఏడవలేక గడుస్తున్నాను. నాకు ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని లక్షల మందిని నవ్వించాను కానీ ఎవరిని ఏడిపించలేదు. కానీ నేను చంటి కుర్రాళ్ళగా ఏడుస్తున్నాను. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏడు పాపలేకపోతున్నాను, ఏడుస్తూనే ఉన్నాను. నా తల్లి ప్రార్థన చేస్తూనే ఉంది. ఏడ్చి అలా ఏడుస్తుండగా ఆ మామగారు వచ్చి నా నెచ్చి మీద చేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఏడు పాపలేకపోతున్నాను, ఏడుస్తూనే ఉన్నాను. వెంటనే మా అమ్మ అలా ప్రార్థన చేస్తూ కూర్చుంది. ఏడుస్తూ ఉండగా మా అమ్మని పిలిచి, అమ్మ నీ దగ్గర బైబిల్ ఉంది కదా ఒకసారి అని అడిగాను. మా అమ్మ ఆశ్చర్యపోయింది. ఇది తిడతాడు బైబిల్ అడుగుతున్నాడు అని. వెంటనే బైబిల్ ఇచ్చింది. ఆ బైబిల్ లాగేసుకుని వెంటనే ఇలా విప్పి నా గుండెల మీద పెట్టుకుని గట్టిగా హత్తుకోవాలనిపించింది. గుండెల మీద పెట్టుకుని వెంటనే పిల్లలు నా కళ్ళు మూత పడ్డాయి. నేను ఒక దర్శనం చూస్తున్నాను. గుండెల మీద ఉన్న బైబిల్ అలాగే తెరిచి అలాగ లేచి గాల్లో నిలబడిందండి. ఆ బైబిల్ నుంచి అక్షరాలు వెలుగుతూ పెడుతున్నాయి. నువ్వు చదువు అంటున్నారు ఎవరో. వీడు చదవమంటున్నారు ఎవరో. ఇందులో ఏముందో నాకేం తెలిసిన, ఎప్పుడు చదవలేదు, నేనేం చదవను అనుకుంటున్నాను. కానీ వెలుగుతూ పెడుతున్నాయి ఎంతంత అక్షరాలుగా. ఇది చూసి నేను అలా తెలియకుండానే మరి ఎప్పుడో అనుభవం అన్నట్టుగా ముందు ఎప్పుడో చదివినట్టుగా చక్కగా బైబిల్ చదివేస్తున్నాను. ఇంకా అదే పనిగా చదువుతున్నాను. చాలాసేపు బైబిల్ చదివి ఆ దర్శనం నుంచి బయటకు వచ్చి కళ్ళు తెరిస్తే ఈ గుండెల మీద ఉన్న ఎంత బరువు బాధ ఎవరో తీసేసినట్టు అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యం, ఎంత బరువు ఏమైపోయింది, ఊపిరి ఫ్రీగా తీసుకోగలుగుతున్నాను. ఇదేదో ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి బైబిల్ అలాగే హత్తుకుని మా అమ్మగారికి ఇవ్వలేదండి. ఆనందపడిపోతున్నాను, సంతోషపడిపోతున్నాను. వెంటనే మా అమ్మని పిలిచాను. ఆ మా అమ్మగారి ప్రార్థన, ఆ దర్శనం అన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. మా అమ్మని పిలిచాను. అమ్మా, ఈ గోడ మీద పెట్టిన ఫోటో నాకు కనపడకుండా తీసి చింపేసి బయటపడాయన్నాను. ఫోటో వెంటనే తీసేసి బయట పారేసింది మా అమ్మ. అంతే. నా ఎదురుగా ఉన్న తెల్లని గోడను చూస్తూ, ఎవరు నిజమైన దేవుడు ఉన్నాడా, ఉంటే కనిపించండి, మాట్లాడండి, నాకు నిజమైన దేవుడు కనపడతాడా, మాట్లాడతాడా ఎవరు అని అలాగే ఎదురుగా గోడ వైపు చూస్తుంటే పిల్లారా చాలామంది మా అమ్మ ప్రేమించిన వాళ్ళందరూ వచ్చి మరి నన్ను చూసి, అయ్యో సచ్చినాను ఇలాగైపోయేటి అని బాధపడి వెళ్ళిపోతున్నాను, చనిపోయే స్థితికి వచ్చేసానండి అని నన్ను చూసి వెళ్ళిపోతున్నారు. రాత్రి 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది. అనేక మంది వచ్చి వెళ్ళిపోయారు. ఇంకా 10:30 అవుతుండగా నా తల్లి ఏడ్చేలా పడుకుంది. నా భార్య పక్కనే పడుకుంది. నేను మాత్రం ఎదురుగా తెల్లని గోడను చూస్తూ, నేను బ్రతుకుతానా, నన్ను బ్రతికించే నిజమైన దేవుడు ఉన్నాడా, నేను ఇంటికి వెళ్తానా, నాతో మాట్లాడే దేవుడు ఉన్నాడా, ఎవరు నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు ఎవరు, అసలు ఎవరు దేవుడు అని అలాగే అడుగుతూ ఏడుస్తూ గుండె పగిలి అలాగ ఏడుస్తూ ఆ గొడవైపే చూస్తుంటే ప్రియులారా, జరిగిన మహా అద్భుతం ఏమిటో తెలుసా? నేను చూస్తున్న గోడలో నుండి రాత్రి 10:30 దాటుతుండగా ఆ గోడలో నుండి ఉన్నట్టుండి గొప్ప వెలుగు, మహా వెలుగు, అద్భుతమైన వెలుగు, కొన్ని వేల రెట్ల కాంతి వెలుగు నన్ను కమ్మేసిందండి. దేవుని స్తోత్రం. అటువంటి వెలుగు నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. ఆ వెలుగు చూడలేకపోతున్నాను. భయం, ఆశ్చర్యం, ఆనందం, ఏమిటి ఇంత వెలుగు, ఏంటి ఇంత వెలుగు అని చూస్తుండగా ఆ వెలుగులోంచి ఇంకా ప్రకాశమైన వెలుగు వచ్చేసింది. అమ్మో ఏమిటి ఇంత వెలుగు అని చూస్తుండగా ఆ వెలుగులోంచి 2 చేతులు గోడలోంచి బయటకు వచ్చి నా గుండెలు ఇలా తాకి, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. చప్పట్లు కొడుతూ దేవునామాన్ని మహింపడదాం. హల్లెలూయా. అద్భుతమైన స్వరం, అద్భుతమైన స్పర్శ, అద్భుతమైన తాకిడి. చూసారా? చిన్నప్పుడు ఏమడిగానండి, అసలు అమాయకంగా చిన్న వయసులో ఏం అడిగానో నాకు తెలియదు. అడగొచ్చు, అడగకూడదు తెలియదు. నేను దేవుడు కనపడమని అడగడమా, నేను పిలిస్తే పలికెత్తాడా, కనపడిపోతాడా? చూసారా? చిన్న వయసులో దేవుడు అనేవాడు అన్నప్పుడు చూసారా, నేను నమ్మిన వాళ్ళు ఎవరు కనపడలేదు. కానీ యేసు అంటే నాకు ఇష్టం లేదు. కానీ యేసు అంటే నేను పిలవలేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరు నిజమైన దేవుడు? ఎప్పుడైతే ఆ మా అమ్మ ప్రార్థన మీద మనసు పెట్టానో దేవుడు అక్కడి నుంచే కార్యం చేయడం మొదలెట్టాడు. దేవుని స్తోత్రం. అందుకే యెషయా గ్రంథం 26:3 మనం చూస్తాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవాడునుగా కాపాడుతానన్నాడు. దేవుని స్తోత్రం. నా దేవునికి జస్ట్ మనసిస్తే చాలు, ఆ క్షణమే కార్యం చేసేస్తాడు. దేవుని స్తోత్రం.
మనసు ప్రధానం. నీ నుంచి నీ బంగారం, నీ మిద్దులు, నీ మేళ్ళు, నీ మొక్కుబడులు ఏం అడగలేదండి ఆయన. జస్ట్ మనసు ఇచ్చి చూడు. ఎవని మనస్సు నీ మీద అనుకును వారిని పూర్ణ శాంతి గలవనగా కాపాడేస్తానన్నాడు. పిల్లరా, జస్ట్ ఈ సమయంలో ఇంకా మా ప్రభుకు మనసు ఇవ్వని వారు ఎవరైనా ఉన్నారేమో. ప్రభా నాయన నీకు మనసు ఇస్తున్నానయ్యా, నాకు మనశ్శాంతి దయచేయి నాయన, నాకు మనశ్శాంతి దయచేయి ప్రభు అని హృదయపూర్వకంగా నువ్వు మనసు ఇచ్చి మనసులో కానీ హృదయంలోకి ఆహ్వానిస్తే ఈ క్షణంలో నీ జీవితంలో అద్భుతం చేసేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఆ అద్భుతం జరిగిందో పిల్లరా, ఎప్పుడైతే ఆ చేతులు తాకాయో ఆ స్వరం విన్నాను. ఏం జరిగిందో తెలుసా? యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద పడి ఉండవలసిన నేను, ఎముకలు విరిగిపోయి బెడ్ మీద ఉండవలసిన నేను ఎవరు ప్రమేయం లేకుండా అమాంతంగా లేచిపోయి బెడ్ పక్కన నిలబడ్డానండి. దేవుని స్తోత్రం. ఒకసారి నన్ను నేను చూసుకున్నాను, ఇదేంటి 3 వ్యక్తులు వచ్చి బుర్ర లేపితే బాబోయ్ అనేవాడిని. అలాంటిది ఎవరూ లేరు, నా అంతటి లేచి నేను బెడ పక్కన నిలబడ్డాను. ఇది కళా నిజమా, నేను ఎలా నిలబడ్డాను అని ఒళ్ళంతా తడిని చూసుకుంటే యాక్సిడెంట్ అయినట్టు, కానీ దెబ్బలు ఏమీ లేవండి. ఇదే నేను నమ్మలేకపోతున్నాను, నాకేంటి ఇలాగ ఇంత బాగుందేంటి అని అనుకుంటే ఇవన్నా బాగున్నాయి. అయితే కట్టుకట్టి డాక్టర్ మెడలో చేయి కట్టుకట్టారు. సచిన నీ ఎక్స్రే చూసుకో ఇలా ఉందన్నారు. 2 ముక్కలు విరిగిపోయి ఇలా ఉన్నాయండి. అవి దగ్గర తీసుకొచ్చి స్క్రూలు వేసి ఆపరేషన్ చేయాలట. 6 నెలలు పోయాక ఒకవేళ బ్రతికితే చేస్తామన్నారు. ఆ మాటలు నాకు వినబడ్డాయి. అలాంటి చెయ్యిని కట్టుకట్టారు తాత్కాలికంగా. 6 నెలలు పోయి ఆపరేషన్ చేయాలన్నమాట. ఎప్పుడైతే నాకు ఒళ్ళంతా సెట్ అయిందో ఈ చెయ్యి లోపలి నుంచి చాలా తేలిక కనపడుతుందండి. ఏంటి ఎంత తేలిగ్గా ఉందేంటి అని నా అంతటా నేనే ఆ రాత్రి కట్టు విప్పేసి పైకి ఎత్తేసానండి. దేవుని స్తోత్రం. ఆపరేషన్ చేసిన అతుక్కోనటువంటి ఈ చెయ్యి ఏ ఆపరేషన్ లేకుండా ఆ రాత్రి నా యేసయ్య అతికిన చెయ్యి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య స్వస్థపరుస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడంటే నమ్మేవాడిని కాదు. ఇదంతా మాయా మోళి, వీళ్ళకేం పని లేదు అని తిట్టుకునేవాడిని. ఈ రోజున నా జీవితంలో అద్భుతం చేసి రుజువు చేసి సజీవుడిగా చేశాడు. దేవుని స్తోత్రం. ఇది నా ప్రాణంతోనే బ్రతుకున్నానంటే ఇది యేసయ్య ఇచ్చిన ప్రాణం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎప్పుడైతే ఈ అద్భుతం జరిగిందో ఆనందం పట్టలేకపోయాను. ఏంటి నేనేనా, ఏంటి నాకు ఈ దెబ్బలన్నీ ఏమైపోయి చెయ్యటి ఎంత బాగుందని చెప్పేసి ఆనందపడిపోయి ఆ దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాట అలా గుర్తుందండి నాకు. భయపడకు తోడుగా ఉన్నాను. ఆ మాట గిర్రని తిరుగుతుంది. భయపడకు తోడుగా ఉన్నాను. ఏంటి మాట, ఎక్కడిది మాట, ఎందులోది ఈ మాట, ఎక్కడి నుంచి వినపడుతుంది ఈ మాట ఏంటి? ఆ మాట అలా నెమరు వేసుకుంటూ పడుకున్నానండి. తెల్లవారిపోయింది. మా అమ్మ వచ్చింది. ఒరే బాబు ఎలా ఉందంటే, అమ్మా ఏదో పెద్ద వెలుగు వచ్చిందమ్మా రాత్రి, ఆ గోడ నుంచి ఎవరు 2 చేతులు పెట్టారమ్మా, ఒక మాట వినపడిందమ్మా. ఆ మాట ఏంటమ్మా, ఎవరిది, ఎక్కడదా మాట అంటే, ఏం మాట విన్నారా అంది. ఇదిగోనమ్మా విన్న మాట నాకు గుర్తుంది అని చెప్పాను. ఇది భయపడకు నేను నీకు తోడేవు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాను మా అమ్మ, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, తండ్రి డాడీ బాబు నా బిడ్డను దర్శించావా, నా బిడ్డను బాగు చేసావా, ఒరే ఎంత అదృష్టవంతుడు రా, నీతో మాట్లాడింది ఎవరో తెలుసా, నా యేసయ్యే నీతో మాట్లాడాడు. ఎంతకాలం చెప్పినా నువ్వు పట్టించుకోలేదురా, ఎవరినో ఇష్టపడ్డావు, ఎవరినో పిలిచావు, ఎవరినో నమ్మావు, వాళ్ళెవరో నీకు సహాయం చేయలేదు. యేసంటే నీకు ఇష్టం లేకపోయినా ఎవరు నిజమైన దేవుడు అని అడిగావు కాబట్టి నీతో మాట్లాడి నేను దర్శించి నేను బాగు చేసి బ్రతికిచ్చింది నా యేసేరా. ఇదిగో నీతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా, ఇదిగో ఈ మాట అని చెప్పేసి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనంలో చూపించిందండి. చూడగానే నాకు ఎక్కలేని ఆశ్చర్యం. అమ్మా ఈ మాటనమ్మా రాత్రి విన్నాను, ఈ మాటే విన్నాను. అయితే ఇది యేసుదా, ఇది ఇందులోదా, యేసా నాతో మాట్లాడింది. ఎంతకాలం నువ్వు చెప్పిన దేవుడు ఈయన నేను దేవుడు కాదన్నాను, ఈయన ఎవరికో సంబంధించిన దేవుడు అన్నాను, ఈయన నేను దూషించాను. ప్రభా నన్ను క్షమించా, నా తల్లి ఎన్నిసార్లు చెప్పిందయ్యా, నేను పట్టించుకోలేదయ్యా. ప్రభా నన్ను కాపాడింది, నాతో మాట్లాడి నిజ దేవుడుగా నా పట్ల రుజువు చేసుకుంది నువ్వా ప్రభా, నన్ను రక్షించింది నువ్వా నాయన, క్షమించు ప్రభా నాయన, నన్ను బ్రతికించి నాకు ప్రాణం ఇచ్చావు తండ్రి, నా చిన్ననాటి సందేహాన్ని నివృత్తిపరిచావు. ఇక నుంచి నువ్వే నా దేవుడు నాయన, నిన్ను విడిచిపెట్టను, నీకోసం బ్రతుకుతాను, నిన్నే కీర్తిస్తాను, నువ్వు చేసిన కార్యాలు లోకమంతా సాక్ష్యమిస్తాను ప్రభా, నా చీకటి జీవితం నుంచి నాకు విడుదల ప్రసాదించు, ఈ ఆమెని సినిమా ఆర్కెస్ట్రా తీసేయ్ అని ఎప్పుడైతే ప్రార్థన చేశానో దేవుడు ఏం చేశాడో తెలుసా? అసలు ఆమెని ఎందుకు పెట్టా నాకు తెలియదు. విచిత్రం ఏంటంటే ఆమెని అంటే లోకం, ఆమని ఆర్కెస్ట్రా అంటే లోకపు ఆర్కెస్ట్రా. ఆమని సత్యనారాయణగా పిలువబడుతున్న నన్ను ఎన్ని లక్షల మంది ప్రజలైతే ఆమని ఆర్కెస్ట్రా ద్వారా, లోకపు పాటల ద్వారా దేవుని బిడ్డల్ని ఆత్మీయంగా చెడగొట్టానో, ఇప్పుడు దేవాది దేవుడు ఆమనిని ఆమెన్గా మార్చేశాడు. దేవుని స్తోత్రం.
ఆమెన్ అంటే ప్రభు. ఒరే ఆమెని ఆర్కెస్ట్రా, సినిమా ఆర్కెస్ట్రా ద్వారా నా బిడ్డలందరినీ చెడగొట్టావు, ఇప్పుడు వాళ్ళందరినీ కూడా నా వైపు తిప్పడానికి నేను ఆమెని శామ్యులుగా మారుస్తున్నానని, ఆమెని సత్యనారాయణ ఆమెను శామ్యులుగా మార్చి ఈ దినాన ఎన్ని లక్షల మంది ప్రజలను ఆత్మీయంగా చెడగొట్టాను, ఇప్పుడు ఆమెను శామ్యులుగా ఈ దినాన అదే ప్రజల్ని ఆయన వైపు తిప్పే పాత్రగా సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, బెహ్రాన్, దుబాయ్, ఈజిప్ట్, ఎరుషలేం, కువైట్, అండమాన్, అబుదాబి, దోహా, ఖతార్ అనేక దేశాల్లో ఆయన నామాన్ని కీర్తించి ఘనపరిచే కృప ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన వెలుగును ప్రకటించే కృప ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఆనందాన్ని అనేకులకు పంచే భాగ్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు నాకు దొరికాడంటే నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన. దేవుని స్తోత్రం.